अनुभव 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 परिमళం जीवन सौरभं अनुभव परिमళం जीवन सौरभं अनुभव अनुभव। అందరికీ నమస్కారం. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ డిఫెన్స్ ఇంకా మీడియా ఫర్ కమ్యూనిటీ ఫౌండేషన్ ద్వారా హెరిటేజ్ ఫౌండేషన్ హైదరాబాద్ సహసమర్పణలో అనుభవ్ 2.0 తెలుగు పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం ఈ ప్రాజెక్టు రూపశిల్పి డాక్టర్ ఆర్ శ్రీధర్, సహకారం ఆశీష్ తివారీ, పూజా బురాడా, సాయి సుధా, కౌసల్య. మీరు వింటున్నారు అనుభవ్ 2.0 వయోధికుల పాడ్కాస్ట్ సిరీస్ జీవన సౌరభం. మీకు వినిపిస్తున్నది వేమూరి సాధన. ఈ కార్యక్రమ నిర్వహణ శ్రీమతి శైలజా సుమన్, సహకారం శ్రీ తిరుపతి. అందరికీ నమస్కారం. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, నాకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు, నేటి పరిపాలకులు, ప్రాంతీయ భాషలను ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి పరిపాలకులు, రేడియో లైవ్ నిర్వాహకులకు మరియు వీక్షిస్తున్న ప్రేక్షకులు అందరికీ నమస్కారం. నేను ఎల్డి సుదర్శన్ పద్మశాలి, బాంబే నుంచి మాట్లాడుతున్నాను. నేను మా స్వగ్రామం తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల గ్రామం. నేను పెరిగినటువంటి వాతావరణంలో పేదరికం ఉన్నప్పటికీ సాహిత్య వాతావరణంలో పెరిగాను. మా తల్లి ఝాన్సీ లక్ష్మీబాయి ఆ కాలంలో స్వాతంత్ర సమరయోధురాలు ఝాన్సీ లక్ష్మీబాయి యొక్క అభిమాన సంఘంలో పనిచేసింది. మా నాయన స్వాతంత్ర సమరయోధుడు ఎల్డి చిన్నభూమయ్య గారు, ఎల్డి లక్ష్మీబాయి మా తల్లి. ఈ విధంగా వాళ్ళ వాతావరణంలో పెరిగి నేను సాహిత్యంలో మీ ముందు మాట్లాడగలిగాను. నా బాల్య గురువు సాహిత్యంలో అండే వెంకటరాజం, నా సాహిత్య గురువు డాక్టర్ సినారే గారు. వీళ్ళందరి ప్రోత్సాహంతో నేను మీ ముందుకు మాట్లాడగలిగాను. నేను రేడియోలో కానీ టీవీలలో కానీ ప్రసంగాలు నాకు అవకాశాలు దొరకడము వల్ల ఎన్నో అవార్డ్స్, నేను 14 పుస్తకాలు రాశాను, 2 నవలలు, 2 కథల సంపుటి, 2 మినీ కవితలు, మిగతా అన్ని సాహిత్యం కవితలు రాస్తూ నేను ఈనాడు ఎన్నో పురస్కారాలకు, ముఖ్యంగా తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం అందుకున్నాను. అదేవిధంగా కిన్నెర, వంశీ ఆర్ట్స్, తర్వాత మా పద్మరత్న కులం తరఫు నుంచి నల్గొండ వాళ్ళు ఇచ్చినటువంటి సాహిత్య వేదిక పద్మరత్న అవార్డు, మోర్తాడ్ రత్న అవార్డు, తర్వాత కొండా లక్ష్మణ్ బాపూజీ శత జయంతి అవార్డు, అదేవిధంగా బాజార్లో కూడా సన్మానాలు, తర్వాత ఉగాది పురస్కారాల కవి సమ్మేళనలో పాల్గొనడం, తర్వాత తెలంగాణ సరస్వత్ పరిషత్ నుంచి కూడా నాకు రావికండి వసనందన్ యొక్క అవార్డు ఇవ్వడం జరిగింది. సినారే నా ఆఖరి పుస్తకము మాధవి ఐపీఎస్, ఎల్డి మాణిక్యాలు. ఇది ఆయన ద్వారా చివరి పుస్తకం. నా 10 పుస్తకాలు ఆయన చేత ఆవిష్కరింపబడ్డాయి. ఈనాడు నేను ఆ గురుగారు లేని లోటును గుర్తిస్తూ ప్రతిరోజు ప్రతినిత్యం అతన్ని గుర్తు చేసుకుంటాను. ఆయన కవితతో ఆయన స్ఫూర్తిగా ఒక కవితతో ప్రారంభిస్తాను. ఒక చిన్న కవిత. గురుదేవులు సినారే ఆశీస్సులు, సాహిత్య సంజీవిని పలుకులు. గురుదేవులు సినారే ఆశీస్సులు, సాహిత్య సంజీవని పలుకులు. ప్రశాంతం అనుభవిస్తున్న కష్టాల కన్నీటి పయనం ప్రశాంతం ప్రశాంతం. బ్రహ్మముహూర్తం, సూర్యోదయ దర్శనం, భూవందనం, కరదర్శనం, శ్వాసపై ధ్యాస, నియంత్రణ, క్రమశిక్షణ, ధారణ, సాధన, యోగాసనాలు,
ఆరోగ్య భాగ్యం ప్రశాంతం ప్రశాంతం. ఆచరణ తలంపు జీవిత మలుపు, నైపుణ్య గెలుపు, మనుగడ పెంపు. మాతృభూమి రక్షణ, మాతాపితల రుణ నివారణ, మాతృభాష సంభాషణ ప్రశాంతం ప్రశాంతం. ఉన్నంతలో సర్దుకో, అవసరాలు వదులుకో ప్రశాంతం ప్రశాంతం. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుదాం, ప్రశాంతంగా జీవిద్దాం. మరో కవిత. విశ్వమంతా రాజకీయ సునామీ, భయంకర యుద్ధ వాతావరణం. ఇది భయపడే సమయం కాదు, ఇది భయపడే సమయం కాదు. ఐక్యతతో విశ్వశాంతి, బాధ్యతతో దేశ ప్రగతి. ప్రకృతిని కాపాడుదాం, ఆరోగ్యంగా ఉందాం. రాగద్వేషాలను వదిలేద్దాం, మనిషిగా జీవిద్దాం. మన ఐక్యతనే మనకు బ్రహ్మాస్త్రం, మన ఐక్యతనే మనకు బ్రహ్మాస్త్రం. మరో కవిత. బాధ్యత గల తెలుగువాడా, పరభాష మోజులో మాతృభాషను మరువకురా. మాతృభాష మాన్యత పోరాటములో ఆహుతులైన బెంగాలీల యాది కోసం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం. ఇది ఐక్యరాజ్య సమితి పిలుపురా. తెలుగు భాష మన మాతృభాషరా. మాటలు రానప్పుడు లాలనా పాలనతో, ఉగ్గుపాలతో గోరు ముద్దలు తినిపిస్తూ పాడిన అమ్మ జోల పాటరా. తేనెలలకు మధురమైన తెలుగు భాష మన మాతృభాషరా. ప్రపంచమంతా మెచ్చిన తెలుగు భాష మన మాతృభాషరా. ఏ దేశమేగిన మాతృభాషను మరువకురా. బాధ్యత గల తెలుగువాడా, పరభాష మోజులో మాతృభాషను మరువకురా. మరో పాట, మరో కవిత. లక్ష్య సాధనకు సందేశం 2005. ప్రయాగరాజ్ మహాకుంభమేళా విశ్వశాంతికి శుభ సంకేతం. ప్రయాగరాజ్ మహాకుంభమేళా విశ్వశాంతికి శుభ సంకేతం. దూసుకెళ్తున్న ఇస్రో రాకెట్ల మన దేశ ప్రగతి, రక్షణ, శిక్షణ, ఆర్థిక అభివృద్ధి, కళల్లో, క్రీడలలో విజయోస్మి గౌరవం. అన్ని రంగాలలో నారీ శక్తి విజృంభణ, నిత్య అవసరాల ఉత్పాదనలు, సాంకేతిక విజ్ఞాన పరిశోధనలు, డిజిటల్ సుపరిపాలన, భారతదేశ వికాసం, స్వయం కృషి పరిశోధనలు. మన కర్తవ్యంగా యోగ ఆచరణ, ఆరోగ్య రక్షణ, బాధ్యతతో ప్రకృతి పరిరక్షణ. విద్యార్థులారా, సజ్జన సాంగత్యం, పరిపూర్ణ చదువుల లక్ష్యం, సృజనాత్మకత, పేటెంటు కళలపై దృష్టి, దృఢ సంకల్పం. మన అభివృద్ధి దేశ పురోభివృద్ధి, జెండా ఉంచే రహే హమారా. బానిస బతుకుల కన్నా, మరో కవిత. బానిస బతుకుల కన్నా ఎదిరించి పోరాడుట మిన్న. అవసరాలు, అవకాశాలు ఇచ్చిపుచ్చుకునే కాలం, స్వార్థపూరిత ప్రపంచం. విత్తనం భూమిలో ఎంతో ఘర్షణ పడి వేళ్ల బలంతో పైకి చొచ్చుకొచ్చి మొక్కగా ఎదిగి వృక్షమైనట్లు మన ఎదుగుదలకు దృఢ సంకల్పంతో, నైపుణ్యంతో ప్రగతి సాధిస్తే ఓర్వలేని కొందరు అపర మేధావులకు నచ్చదు. కారణం
వారికి ఓడిపోవడం ఇష్టం ఉండదు కనుక. మనతో ప్రేమగా మాట్లాడినా మదిలో నిరుత్సాహం. ఇది ఎవరి తప్పు కాదు, మారుతున్న కాలంతో ఏర్పడిన మార్పుల ప్రభావం. తస్మాత్ జాగ్రత్త. ఓర్వలేని కళ్ళు ఎంతకన్నా దిగజారుతాయి. మన ఆర్థికం, మన బలహీనత మనకు తెలియకుండానే డేగ కన్ను నిఘా ఉంచుతాయి. సమస్య ఎంతటిదైనా భయపడకూడదు. బానిసగా బతుకుట కన్నా ఎదిరించి పోరాడుట మిన్న. దేశ రక్షణకు ఆయుధ బలాల సేకరణ, దేహ రక్షణకు యోగ ఆచరణ. మేరా భారత్ మహాన్. ఈ విధంగా నేను మీ ముందర చిన్న సందేశంగా ఈ కవితలు చదివినాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్వాహకులకు నా ధన్యవాదాలు. మనం అందరము, నా చివరి సందేశం ఏంటంటే, దేశమును ప్రేమించమన్నా ఎవరు మరువగలరు ఆనాటి స్వాతంత్ర సమర యోధులను. ఎవరు మరువగలరు ఆనాటి స్వాతంత్ర సమరమును. ఎవరు మరువగలరు ఆనాటి స్వాతంత్ర నినాదములను. జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్, జై హింద్. మేరా భారత్ మహాన్. మనమందరం ఐక్యతగా ఉందాం, దేశ ప్రగతికి పాటుపడదాం. ధన్యవాదాలు. అనుభవ పరిమళం జీవన సౌరభం. అనుభవ పరిమళం జీవన సౌరభం. సీనియర్ సిటిజన్లకు సంబంధించి ఏదైనా సహాయం కోసం పనివేళ్లలో 14567 గుర్తుంచుకోండి. 14567 ఈ ఎల్డర్ లైన్ హెల్ప్ లైన్ను సంప్రదించండి. ధన్యవాదాలు.